హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. అకస్మాత్తుగా రాత్రి 1 గంటకు 13 ఏళ్ల పెళ్లి కూతుర్ని అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె మొదటి రోజు రాత్రి తన భర్త క్రూరత్వాన్ని భరించలేకపోయింది. కానీ వైద్యులు ఆమెకు చికిత్స చేయటానికి నిరాకరించారు. కానీ డ్యూటీలో ఉన్న నర్సు జాలితో ముందుకు వచ్చింది. కానీ ఆ అమ్మాయి శరీరాన్ని చూడగానే ఆ నర్సు కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. ఎందుకంటే నా 10 సంవత్సరాల డ్యూటీలో నేను అలాంటి కేసులు ఎప్పుడూ చూడలేదు. హాస్పిటల్కి తీసుకొచ్చిన అమ్మాయి పరిస్థితి చూస్తే ఆమెకు వివాహం అయినట్టు అనిపించింది. ఆమెను ఏదో ఒక జంతువు ముందు విసిరేశారు. అది ఆమెపై దాడి చేసింది. ఆ రాత్రి నాకింకా గుర్తుంది. ఆ రాత్రిని నేనెప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ రాత్రి తర్వాత నా జీవితమంతా మారిపోయింది. నా ఆలోచన మారిపోయింది. ఈ కథ చెప్తుంటే నాకు ఈరోజు కూడా ఏడుపు వస్తుంది. కానీ ఈ కథను అందరికీ చెబుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏమి జరుగుతుందో ప్రజలందరూ తెలుసుకోవాలి. అది రాత్రి సమయం. డాక్టర్ హబీబా నైట్ డ్యూటీలో ఉన్నారు. ఈ హాస్పిటల్లో ఆమె అత్యంత దయగల మరియు మర్యాదగల డాక్టర్. నేనిక్కడ నర్సుగా పనిచేసేదాన్ని. నా పేరు మాయా. అది శీతాకాలం, పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. అందుకే ఇక్కడ పెద్దగా జనాలు లేరు. నేను టీ తయారు చేసేటప్పుడు డాక్టర్ హబీబా కూడా బయటికి వచ్చి కూర్చొని నాకు కూడా టీ ఇవ్వు అని చెప్పింది. ఇక్కడ ఏ డాక్టర్ కూడా సిబ్బందితో కూర్చొని టీ తాగేవారు కాదు. వాళ్లకు ఎలాంటి అభ్యంతరాలు ఉండేవో మాకు తెలియదు. బహుశా మేము శుభ్రంగా ఉండము అని వాళ్ళు అనుకునేవారేమో. ఎందుకంటే మేము పేషెంట్ల మురికిని శుభ్రం చేసేవాళ్ళం కాబట్టి ఎవ్వరూ మాతో కూర్చొని భోజనం చేసేవారు కాదు. నీళ్లు కూడా త్రాగేవారు కాదు. టీ అస్సలు తాగేవారు కాదు. కానీ డాక్టర్ హబీబా మనసులో మాత్రం అలాంటి ఆలోచనలు లేవు. ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమె వచ్చి నా పక్కన కూర్చున్నప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. బయట తుఫాన్ స్టార్ట్ అయ్యింది. చలి, చల్లగాలి పెరిగింది. ఒకవేళ మేము టీ తాగకపోతే చచ్చిపోయేవాళ్ళం. మేము కప్పులో టీ పోసుకున్నప్పుడే అక్కడికి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆమె బట్టల్ని చూడగానే మాకు అర్థమైపోయింది తను ఒక పెళ్లి కూతురు అని. ఆమె వచ్చిన పరిస్థితి చూస్తుంటే బహుశా ఈ రోజే తన పెళ్ళి అయి ఉండవచ్చు అనుకున్నాము. ఆమెతో 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఆ పేషెంట్కి అక్కన, చెల్లెల లేదా ఆడబిడ్డనా అనే విషయం చెప్పటం కష్టం. కానీ వాళ్ళు కూడా చాలా టెన్షన్గా కనిపిస్తున్నారు. అక్కడ ఒక వృద్ధురాలు కూడా ఉంది. ఆమె డాక్టర్తో తనని త్వరగా చెకప్ చేయండి, విషయం చాలా సీరియస్గా ఉంది అంది. డాక్టర్ హబీబా వెంటనే లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది. నేను కూడా లోపలికి వెళ్ళాను. వాళ్ళను పక్కకు కూర్చోపెట్టి ఫైల్లో పేర్లు మొదలైనవి రాయటానికి వారి పక్కన వేరే నర్స్ కూర్చుంది. ముందుగా చికిత్స చెయ్యాలి అని నేను లోపలికి వెళ్ళినప్పుడు డాక్టర్ హబీబా పరిస్థితి చూసి నాకు కొంచెం ఆందోళన కలిగింది. ఆమె కళ్ళు పెద్దగా చేసుకొని ఆ అమ్మాయిని చూస్తూ ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆమె ఒక వింత స్థితిలో ఉంది. ఆమె అక్కడ ఎందుకు నిలబడి ఉందో, ఏమి చెయ్యాలో కూడా తనకు తెలియని స్థితిలో ఉంది. ఎలాగంటే ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి రోగి ముందు నిలబెట్టి ఆపరేషన్ చెయ్యమని చెప్పినట్టుగా, తనకి ఆపరేషన్ ఎలా చెయ్యాలో తెలియదని అన్నట్టుగా నిలబడిపోయింది. మాయా, నేను ఇవన్నీ చెయ్యలేను, తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళమని చెప్పు అని డాక్టర్ చెప్పగానే నేను షాక్ అయ్యాను. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ డాక్టర్ ఆమెకు చికిత్స చేయటానికి ఎందుకు నిరాకరించారు? ఆమె చాలా మంచి డాక్టర్. అందరూ డాక్టర్లు మంచివారే. కానీ కొంతమంది డాక్టర్లు తమ డిగ్రీల గురించి చాలా గర్వంగా ఉంటారు. రోగులను మనుషుల్లాగా పరిగణించరు. వారిని కేవలం నోట్ల కట్టల్లాగా భావిస్తారు. వారితో మర్యాదగా, శ్రద్ధగా మాట్లాడరు. కానీ డాక్టర్ హబీబా గురించి శత్రువులు కూడా ఆమె చాలా మంచి వ్యక్తి అని చెబుతారు. అలాంటిది ఈరోజు ఈ అమ్మాయికి సహాయం చేయటానికి ఆమె ఎందుకు నిరాకరిస్తుంది? ఆమెను హాస్పిటల్ నుండి పంపించేశాయి. ముందున్న గవర్నమెంట్ హాస్పిటల్కి పంపమని నాకు చెప్పింది. మా హాస్పిటల్ సెమీ గవర్నమెంట్, అంటే ఇది ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ మంచి చికిత్స సేవ అందుతుంది. ఆ అమ్మాయి బట్టలు చూడటం ద్వారా ఆమె ఒక ధనవంతుడి భార్య అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె భర్త ఎక్కడున్నాడో మాకు తెలియదు.
డాక్టర్ గారు నాతో ఆమెను ఎదురుగా ఉన్న హాస్పిటల్లో డాక్టర్ సబీహా దగ్గరికి పంపు. ఈ కేసును ఆమె చూసుకుంటుంది. నేను చూసుకోను అంది. డాక్టర్, ప్లీజ్ దయచేసి నా మాట వినండి అని రిక్వెస్ట్ చేశాను. ఆమె నా మాట అస్సలు వినలేదు. డాక్టర్ గారు బయటికి రాగానే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమె ఎలా ఉంది అని అడగటం ప్రారంభించారు. ఆమె వారికి కూడా సమాధానం చెప్పకుండగా తన గదికి వెళ్ళింది. ఇప్పుడు నేను బయటికి వచ్చి డాక్టర్ హబీబా ఆమెను ఎదురుగా ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు అని చెప్పాను. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఇలా చెప్పారు, అరే, డాక్టర్ గారు ఇలా ఎలా అంటారు? మేము అక్కడి నుండే వచ్చాము, అక్కడ డాక్టర్ లేరు, ఆమె ఈరోజు సెలవులో ఉంది, దయచేసి మాకు సహాయం చేయండి, మాపై దయ చూపండి, ఆ అమ్మాయి పరిస్థితిని చూడండి, మీరే ఏదైనా చెయ్యగలరు, బయట తుఫానుంది, వర్షం పడుతుంది, పైగా అర్ధరాత్రి అయ్యింది, మేము ఎక్కడికని వెళ్తాము అని ప్రాధేయపడుతుంటే, సరే, నేను మీకు చెయ్యగలిగినంత సహాయం చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి నాడి తనిఖీ చేశాను. అప్పుడు అకస్మాత్తుగా ఆమె మెడపై నా చూపు పడినప్పుడు నేను షాక్ అయ్యాను. ఇప్పటి వరకు నా జీవితంలో నేనెప్పుడు చూడనిది అక్కడ చూశాను. తన మెడ మీద ఏదో ఒక గుర్తు ఉంది. ఇది ఇప్పుడే పెట్టినట్టుగా ఉంది. ఈ గుర్తు యొక్క అర్థం ఏమిటో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈ గుర్తుతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమెను తిరిగి స్పృహలోకి తీసుకురావటానికి నేను ఏదైనా చెయ్యాల్సి ఉంది. అందుకే ముందుగా ఆ అమ్మాయి దుస్తులను తీసేశాను. ఎందుకంటే ఆమె దుస్తులు కూడా పాడైపోయాయి. ఈరోజు ఈ రోగి మెడపై ఉన్న గుర్తును చూసిన తర్వాత నాకు ఒక రోజు గుర్తుకు వచ్చింది. అకస్మాత్తుగా ఆ విషయం నా మనసులోకి వచ్చింది. హాస్పిటల్లో డాక్టర్ మరియు నర్సుల మధ్య స్నేహం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఏ ఒక్కరికి విషయం తెలిసినా అది అందరికీ తెలిసిపోయేది. నాకు గుర్తుంది, ఒకప్పుడు డాక్టర్ హబీబా చేతులకు మెహందీ వేసుకున్నారు. మేడం, మీరు ఇంత అందమైన మెహందీని వేసుకున్నారు, ఎవరిదైనా పెళ్ళి ఉందా అని అడిగాను. లేదు, నేను పెళ్లి చేసుకోవటం లేదు అంది. కానీ ఆమె పెళ్లి కూతుర్లా మెహందీ వేసుకుంది. ఆపై ఆమె 3 రోజులు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆమె 1 నెల సెలవుపై వెళ్ళింది. కానీ ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె మునుపటిలా లేదు. ఎప్పుడు చాలా నిశ్శబ్దంగా, విచారంగా ఉండేది. ఆమె జీవితంలో ఏదో జరిగి ఉండవచ్చు అని అందరూ చెప్పుకునేవారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. అది చాలా చిన్న విషయం, కానీ అది అకస్మాత్తుగా జరిగింది. ఆమె ధనిక కుటుంబానికి చెందింది. ఆమె ఎటువంటి పద్ధతులను పాటించేది కాదు. ఆమె డీప్ నెక్ మరియు టైట్ ఫిట్ డ్రెస్సులను కూడా ధరించేది. ఆమె ఏది ధరించినా అందంగా కనిపించేది. కానీ ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఆమె మెడ వరకు ఉండే దుస్తులు ధరించటం ప్రారంభించింది. అలాగే బుర్కా వేసుకోవటం కూడా మొదలుపెట్టింది. అలాంటి అమ్మాయి అకస్మాత్తుగా బుర్కా వేసుకోవటం వింతగా అనిపించింది. దీని వెనక ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే దాని గురించి నాకు తెలియదు. కానీ మేము ఎప్పుడూ ఆమెతో దీని గురించి మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఈరోజు ఆమె ఒక రోగిని వదిలి ఇలా పారిపోవటం చాలా వింతగా ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా వింతగా ఉంది. నెమ్మదిగా ఆమె ముఖం పూర్తిగా పాలిపోతుంది. ఆమె శరీరానికి కొంత నీరు అందేలా, ఆమె పరిస్థితి మెరుగుపడేలా నేను త్వరగా ఆమెకు డ్రిప్స్ వేశాను. నేను ఆమె గాయాలకు కట్టు కడుతుంటే నా చేతులు వణుకుతున్నాయి. డాక్టర్ ఎందుకు పారిపోయిందో నాకిప్పుడు అర్థమయ్యింది. నేను కాసేపటి కోసం బయటికి వచ్చి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చాను. నేను ఇంకా అసలు విషయం ఏమిటి అని వారిని అడగవలసి ఉంది. తద్వారా నేను దానికి అనుగుణంగా ఏదైనా చెయ్యగలను అని చెప్పాను. అప్పుడు ఒక నర్స్ నాతో, నువ్వేం చేస్తున్నావు? డాక్టర్ తిరస్కరించిన రోగిని నువ్వు కూర్చొని చికిత్స చేస్తున్నావా? తనకి ఏదైనా జరిగితే నీ కెరియర్ ఇక్కడితో ముగిసిపోతుంది అంది. నాకు ఏ కెరియర్ ఉంది? నేను కేవలం ఒక నర్సును. నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? ఎదురుగా ఉన్న హాస్పిటల్లో డాక్టర్ లేరు. డాక్టర్ హబీబా కూడా నిరాకరించింది. ఏం చెయ్యాలి? తనని ఎత్తి బయటపడేద్దామా? చూడు మాయా, నేను నీ గురించి మాట్లాడటం లేదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని అంది. సరే, పర్వాలేదు, నా పని నన్ను చెయ్యనివ్వు అని అన్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, విషయం ఏంటి? మీరు చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు.
ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా లేదా అబ్బాయి ఎలాంటివాడో మీరు ముందే అన్నీ చూసుకొని ఉండాలి. ఇప్పుడు మీరు ఆమెను ఎత్తుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకవేళ జరగరానిదేదైనా జరిగితే నా పేరుతో పాటు హాస్పిటల్ పేరు కూడా పాడైపోతుంది. మీరు నన్ను ఎంత ఇబ్బందుల్లో పడేశారో మీకు తెలియదు. అంతలో ఒక అమ్మాయి ముందుకు వచ్చి, నేను వీళ్ళకు ముందే చెప్పాను, కానీ వాళ్ళెవ్వరూ నా మాట వినలేదు అని చెబుతుంటే మరొక అమ్మాయి ఆమె నోరు మూయించింది. నువ్వెందుకిప్పుడు ఆమె నోరు మూయిస్తున్నావు? సరిగ్గా చెప్పు ఏం జరిగిందో అని నేను అడిగాను. ఆ పేషెంట్ పేరు సబీనా. తను అందరిలాంటిది కాదు. అందరిలాంటిది కాదు అంటే నీ ఉద్దేశం ఏంటి అని నేను అడిగాను. అప్పుడు తను, ఆమెకు పెళ్ళంటే చాలా భయం. తను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. ఎందుకంటే మా పెళ్ళైన బంధువులు కొందరు ఆమెకు పెళ్లి గురించి కొన్ని వింత విషయాలు చెప్పి భయపెట్టారు. దాంతో తను పెళ్లి చేసుకోను అని మొండి పట్టు పట్టింది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ అబ్బాయి పేరు షోయబ్. అతడు ఈ నగరంలోనే అత్యంత ధనవంతుడు కాబట్టి అతని ప్రపోజల్ వచ్చినప్పుడు కుటుంబంలో అందరూ వెంటనే ఒప్పుకొని పెళ్లి ఫిక్స్ చేశారు. తను వద్దంటున్నా బలవంతంగా తన పెళ్లి చేశారు. ఈ పెళ్లిని నేనెప్పటికీ అంగీకరించను అని చెప్పింది. తను చేసే చేష్టల గురించి మాకు తెలుసు. అయినా మేము అబ్బాయి కుటుంబంతో మా అబ్బాయి కొంచెం అమాయకురాలు అని చెప్పాము. అప్పుడు వాళ్ళు కూడా మా అబ్బాయి చాలా మంచివాడు, అంతా బాగానే ఉంటుంది, నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఆదరించటం ప్రారంభిస్తారు అని అన్నారు. మాకింతవరకే తెలుసు. ఇప్పుడు మిగతా విషయం ఏమిటో మాకు తెలియదు. నిజానికి ఆమె భర్తకు కోపం ఎక్కువ. బహుశా కాసేపట్లో అతను కూడా ఇక్కడికి వస్తాడు అంది. ఇప్పుడు అతడిక్కడికి రావటానికి ఏం పని ఉంది? అతడిక్కడికి వచ్చి ఏం చేస్తాడు? అతడు నా ముందుకు వస్తే నేను అతన్ని తిడతాను. ఎందుకంటే నాకు ఇలాంటి పురుషులపై కోపం వస్తుంది. ఇక్కడ ఇలాంటి కేసులు చాలా కనిపిస్తుంటాయి. భార్య లోపల నొప్పులతో సతమతమవుతుంటే పురుషుడు బయట కూర్చొని హాయిగా నిద్రపోతుంటాడు. లేకపోతే బయటికి వెళ్ళిపోతాడు. ఏదైనా మందులు తీసుకురా అని చెప్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు. డాక్టర్తో ఒక్కసారి వచ్చి చూడండి అని అడగాలి అనుకున్నాను, కానీ ఆమె వచ్చే అవకాశం లేదు. ఆమె చెక్ చెయ్యాలి అనుకుంటే చెక్ చేసేది. నేను బయటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిలతో పాటు ఒక అందమైన యువకుడు నిలబడి ఉన్నాడు. నిజానికి పేషెంట్ సబీనా చూడటానికి అంత అందంగా లేదు. చాలా సన్నగా బలహీనంగా ఉంది. కానీ ఈ అబ్బాయి మాత్రం హీరోలా ఉన్నాడు. అతను చాలా హ్యాండ్సమ్గా 6 అడుగుల పైన ఎత్తుతో ఉన్నాను అన్న గర్వంతో అతడు ఆ అమ్మాయిని హింసించి ఉంటాడేమో అనుకున్నాను. నేను అక్కడికి వెళ్ళగానే అతడు నా వైపుకు వచ్చి కొంచెం ఆందోళన పడుతూ, నా భార్య ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని అడిగాడు. సార్, ఆమె ఎక్కడ ఉన్నా మీరిప్పుడు ఆమెను కలవలేరు. ఇది మహిళల వార్డు అని మీకు తెలియదా అనటంతో అతను కోపంగా, నేను నా భార్యను కలవాలి అనుకుంటున్నాను. మీరు ఎంత డబ్బు కావాలనుకున్నా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, ప్రతి వస్తువును డబ్బుతో కొనలేరు. మీ భార్యను ఉంచిన వాటిలో చాలామంది మహిళలు ఉన్నారు. మీ కారణంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అసలు మీరు నా భార్యను ఎందుకు వార్డులో ఉంచారు? ఆమెను వేరే రూమ్లోకి ఎందుకు షిఫ్ట్ చేయలేదు? ఆమెను వేరే గదిలోకి షిఫ్ట్ చేయటానికి కుదరదు. ఇలా వార్డులో ఉంచటం వల్ల ఆమెకు ట్రీట్మెంట్ సకాలంలో అందుతుంది. గదిలో ఉంటే వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ అవుతారు. అక్కడే నిలబడి ఉంటే నాకొచ్చే కోపానికి అతన్ని ఏదైనా అంటానేమో అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. అంతలో ఒక నర్స్ నాతో, మాయా, ఆమె భర్త కూడా వచ్చాడు. అతడు పెద్ద ధనవంతుడు. ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఆ నింద నీపై వస్తుంది. అతడు నిన్ను వదిలిపెట్టడు. ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంది. సరే, డాక్టర్ హబీబాతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమె మాత్రమే నన్ను రక్షించగలదు. నేను నిజంగా చిక్కుకుపోయాను. కొంత మెడిసిన్ ఇస్తే ఆమె బాగవుతుంది అనుకున్నాను, కానీ ఈ అమ్మాయికి స్పృహ రావటం లేదు. ఆమె భర్త బయట నిలబడి ఎవరెవరికో ఫోన్ చేసి ఎవరెవరినో పిలిపిస్తున్నాడు. అలా చేయటం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు డాక్టర్ హబీబా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి నేను డాక్టర్ని పిలవటానికి క్లినిక్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురైన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. డాక్టర్ ఆమె బుర్కాను తీసేసి కూర్చొని ఉంది. నన్ను చూడగానే ఆమె వెంటనే తన బుర్కాను సరిచేసుకుంది. కానీ
నా కళ్ళు నేను ఏదైతే చూడాలనుకున్నానో దానిపై పడ్డాయి. వచ్చింది నేనే అని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె పెద్దగా భయపడలేదు. మేడం, ఆ అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె భర్త కూడా వచ్చాడు అని అన్నాను. ఇది విని ఆమె షాక్ అయి, నాకు తెలియదు నువ్వు ఏం చేశావో ఏం చేస్తావో, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. నాకు కొంత ముఖ్యమైన పని ఉంది అంది. డాక్టర్, మీరు నన్ను వదిలి వెళ్ళలేరు. ఇది మీ డ్యూటీ. మీరు ఎలా వెళ్ళగలరు అనటంతో ఆమె కూర్చుండిపోయింది. ఆమెకు డ్యూటీ ఇంకా ఉంది. మాయా, ఈ అమ్మాయిని ఇక్కడే ఎందుకు ఆపావు? నువ్వు నాకింత పెద్ద సమస్యను సృష్టిస్తావని ఊహించలేకపోయాను. మేడం, మన దగ్గర ఇంతకంటే ఎక్కువగా క్రిటికల్గా ఉండే పేషెంట్లు వస్తుంటారు. మీరు వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఈ అమ్మాయిని మాత్రం ఇంటికి తీసుకెళ్ళమని ఎందుకు చెప్పారు? మాయా, వాదనలు వద్దు. ఇప్పుడు నేను ఆమెకు అస్సలు చికిత్స చెయ్యలేను అంది. ఆమె ఇప్పుడు అనే పదాన్ని నొక్కి చెప్పటంతో విషయం ఏమిటో నాకు అర్థమైపోయింది. సరే మేడం, నేను వెళ్ళి ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెబుతాను అని నేను ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళి ఆమె మెడ వెనకాల ఉన్న వెంట్రుకలను పక్కకు జరపగానే ఒక గుర్తు కనపడింది. డాక్టర్ మెడ మీద కూడా అలాంటి గుర్తే ఉంది. ఈ గుర్తు ఏ గాయం వల్ల అయ్యిందో లేదా మరేదైనా కాదు. దాని అర్థం ఏంటి? ఇద్దరి మెడ మీద ఒకే రకం గుర్తు ఎలా ఉంటుంది? డాక్టర్ హబీబా మంచి డాక్టర్, అందరికీ సహాయం చేసేది. ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఆమె ఎందుకు చికిత్స చేయటానికి నిరాకరించింది? బదులుగా ఆమె ఇక్కడి నుండి పారిపోవాలని ప్లాన్ చేస్తుంది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, అలసట లేదు, భయం ఉంది. ఆ అమ్మాయి భర్త కూడా వచ్చాడని తెలిసిన వెంటనే ఆమె ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది. కానీ డ్యూటీ టైం ఇంకా ఉన్నందువల్ల ఆమె వెళ్ళలేకపోయింది. నేను ఆమె గదికి వెళ్ళేసరికి ఆమె తన దుప్పటాను తీసివేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడుతున్నట్టుగా అదే గుర్తును తాకుతుంది. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నేను మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె స్పృహలోకి రాలేదు కాబట్టి ఆమెను ఇక్కడి నుండి తీసుకెళ్ళమని ఆమె కుటుంబ సభ్యులతో చెప్పాను. సరే, మేము ఆమెను తీసుకెళ్తాము. అంబులెన్స్కి ఫోన్ చేశాము. అది ఏ నిమిషంలోనైనా రావచ్చు అని సబీనాతో వచ్చిన అమ్మాయి చాలా ఉత్సాహంగా చెబుతుంది. నేను ఆమెను ఇటువైపు రమ్మని సైగ చేశాను. ఆమె రాగానే నీకు ఈ అమ్మాయి ఏమవుతుంది అని అడిగాను. ఆమె నాకు అక్కవుతుంది. బయట కూర్చున్న వ్యక్తి మా బావ అంది. మీ బావకు ఇంతకుముందు పెళ్ళయిందా అని అడిగాను. నేను అలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అని ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. నేను తనతో, చూడు, నేను నీకు ఏమీ చెప్పలేను. ఒక్క విషయం స్పష్టంగా చెప్పు. మీ బావ ఇంతకుముందు వివాహం చేసుకున్నారా? లేదు, అతడు ఇంతకుముందు వివాహం చేసుకోలేదనే మాకు చెప్పాడు. అది మాకు నిజమే అనిపించింది. ఎందుకంటే అతడు ఈ నగరంలో అందరికీ తెలుసు. ఒకవేళ అతడికి ముందే పెళ్ళై ఉంటే మేము విచారించినప్పుడు బయటపడి ఉండేది. ఇలాంటి విషయాలను దాచలేము అంది. సరే, నువ్వు దీని గురించి ఖచ్చితంగా చెప్పగలవా అని అడిగాను. హా, అవును, నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది అతనికి మొదటి వివాహం. కానీ మీరెందుకు ఇలా అడుగుతున్నారు? ఏం లేదు, నీకు తెలిసిన దానికి భిన్నంగా నాకు ఏదైనా తెలిస్తే నేను ఖచ్చితంగా నీతో చెబుతాను. వెళ్ళేటప్పుడు నీ నెంబర్ నాకు ఇవ్వు అన్నాను. ఆమె నాకు తన నెంబర్ ఇచ్చి తన పేరు ఫాతిమా అని చెప్పింది. మా అక్కకి బాగైపోతుంది కదా అని ఆమె ఆశగా అడిగింది. నేను ఆమెను ఓదారుస్తూ, మీ అక్క బాగానే ఉంది, కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది, ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అనటంతో ఫాతిమాకు కొంచెం ఉపశమనం కలిగింది. ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రశ్నలకు డాక్టర్ హబీబా మాత్రమే సమాధానం చెప్పగలరు కాబట్టి నేను ఆమె గదివైపు వెళ్ళాను. ఈసారి నేను ఆమెను ఒక నర్సుగా కాకుండా ఒక మహిళగా ప్రశ్న అడగాలని నిర్ణయించుకున్నాను. ఆమె నిజాయితీగా సమాధానం చెబుతుంది అని నాకు తెలుసు. కానీ నేను ఆమె గది దగ్గరికి చేరుకోగానే నా అడుగులు బయటే ఆగిపోయాయి. లోపల నుండి ఒక పురుషుడి స్వరం వస్తుంది. ఆ స్వరం నాకు తెలిసినట్టుగా అనిపించింది. నేను కిటికీలో నుంచి తొంగి చూశాను. అక్కడ ఉన్న దృశ్యం చూసి నాకు స్పృహ కోల్పోయినంత పనయ్యింది. గదిలో డాక్టర్ హబీబా ఒంటరిగా లేరు. ఆమెతో పాటు షోయబ్ నిలబడి ఉన్నాడు. అతడు పేషెంట్ సబీనా భర్త. అతడు డాక్టర్ హబీబా గదిలోకి ఎలా ప్రవేశించాడు? ఆమెకు అంత దగ్గరగా ఏ హక్కుతో నిలబడి ఉన్నాడు? షోయబ్ ఇలా అంటున్నాడు, హో, నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగైనా నిన్ను వెతికి పట్టుకోగలిగేవాణ్ణి. కానీ
నువ్వు వేరే దేశానికి వెళ్ళిపోయావు అని పుకార్లు వ్యాప్తి చేశావు. అతని మాటలు ఒక లాయర్లా అనిపించాయి. డాక్టర్ హబీబా భయంతో నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. చలిలో కూడా ఆమెకు చెమటలు పడుతున్నాయి. అప్పుడు షోయబ్, ఈరోజు నేను హాస్పిటల్లో నుండి ఒక్కరిని కాదు, ఇద్దరిని తిరిగి తీసుకొని వెళ్తాను. ఎందుకంటే మీరిద్దరూ నా వాళ్ళే అని అన్నాడు. ఇది విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. నాకు ఏమీ అర్థం కావటం లేదు. షోయబ్ ఆర్డర్ వేస్తూ, ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయికి చికిత్స చెయ్యి, ఎందుకంటే ఆమె కూడా నీకు బంధువు అవుతుంది అన్నాడు. డాక్టర్ హబీబా నిర్మొహమాటంగా, నేను ఆ అమ్మాయికి చికిత్స చెయ్యను. తను బ్రతికి ఉండటం కన్నా చనిపోవటమే మంచిది. నేను ఆమె పట్ల అసూయపడటం లేదు, కానీ ఆమె నీతో ఉంటే బాధపడుతూనే ఉంటుంది. దీనికన్నా తను చనిపోవటమే మేలు. దానివల్ల తను పడే కష్టాలు అంతమవుతాయి అని సమాధానం ఇచ్చింది. అప్పుడు షోయబ్ కోపంగా, అయితే నువ్వు ఇంతవరకు ఆమెకు వైద్యం అందించలేదా? ఆమెను ఆ నర్సు చేతుల్లో పెట్టావా? ఆ నర్స్ మొదటి నుంచి నాకు చాలా విచిత్రంగా కనిపిస్తుంది. నువ్వు వెళ్ళి ఆమెకు వైద్యం అందించకపోతే, నువ్వు డ్యూటీలో ఉండి కూడా ఒక రోగికి అత్యవసర పరిస్థితిలో వైద్యం చెయ్యలేదు అని నీపై నేను కేసు పెడతాను అన్నాడు. డాక్టర్ హబీబా ప్రశాంతంగా, నేను ఆ రోజు అక్కడి నుండి పారిపోకుండగా నిన్ను చంపేసి ఉంటే బాగుండేది. ఈరోజు ఈ అమ్మాయి ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. ఈ తప్పు నాదే. నా వల్లే ఆ అమ్మాయి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది. నువ్వు ఇంత త్వరగా వేరే అమ్మాయిని వెతికి పెళ్లి చేసుకున్నావు. అవునులే, నువ్వు ఒక మోసగాడివి. ఒంటరిగా ఎలా ఉంటావు? ఆమె మాటలు నాకు మెల్లగా అర్థమవుతున్నాయి. షోయబ్ మళ్ళీ ఆమెతో, నీ మాటలు ఆపి వెళ్ళి వైద్యం చెయ్యి. అయినా నువ్వు నా వైపు ఎందుకు చూడట్లేదు? ఇది అదే ముఖం. నువ్వు నన్ను చూడటానికి నా వెనకాల పిచ్చిదానిలా పడ్డావు. నన్ను కలిసిన ఒక వారంలోనే నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యావు. డాక్టర్ హబీబా చిరాకుగా, అవును, ఆ సమయంలో నాకు పిచ్చి పట్టింది. నా మెదడు మొద్దుబారిపోయింది. కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. ఇంతకు ముందు చేసిన తప్పు మళ్ళీ చెయ్యలేను. జాగ్రత్త, ఇంకోసారి నన్ను కలవటానికి ఇక్కడికి వచ్చావంటే బాగోదు. నీపై కంప్లైంట్ చేస్తాను అనటంతో ఈ మాటలు విని షోయబ్ నవ్వుతున్నాడు. అతని నవ్వుకు అర్థం ఏంటో నాకు తెలియలేదు. సరే డాక్టర్ హబీబా, నా మీద కంప్లైంట్ ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. ఏమని ఇస్తావు? రాత్రి బాగా వర్షం పడుతుంది, బాగా చల్లగా ఉంది, అప్పుడే నా భర్త షోయబ్ నా గదిలోకి వచ్చాడు అని అంటుండగానే అప్పుడే నాకు విషయమంతా అర్థమయ్యింది. హో, ఈ వ్యక్తే నా డాక్టర్ భర్త. అంటే డాక్టర్ హబీబా పెళ్లి చేసుకున్నారు, కానీ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఆ రోజు ఆమె చేతికి ఉన్న గోరింటాకు పెళ్లి గోరింటాకే. అప్పుడు ఆమె ఒక నెల రోజుల వరకు డ్యూటీకి రాలేదు. తర్వాత ఆమె బుర్కా వేసుకునేది, తనని ఎవరూ గుర్తించకూడదు అని. చివరికి అతని కంటపడింది. అందుకే అతను నేను నీ భర్తను అని నిలదీస్తున్నాడు. నాకు డాక్టర్ హబీబాపై జాలి వేసింది. ఆమెకు సహాయం చెయ్యాలి అనుకున్నాను, కానీ అతను లోపలే నిలబడి ఉన్నాడు. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు అయినట్టు ఉన్నాయి. వాళ్ళిద్దరూ చాలా తక్కువ కాలం కలిసి ఉన్నారు. తొందరగానే ఒకరినొకరు గుర్తించి వేరుపడాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డాక్టర్ హబీబా నేలపై కూర్చొని ఏడుస్తుంది. నేను లోపలికి వెళ్ళేసరికి నన్ను చూసి తన ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకుంది. డాక్టర్ గారు, నేనంతా చూశాను, మీరు బాధపడొద్దండి అంటూ గ్లాస్తో నీళ్లు తీసుకొని ఆమెకు అందిస్తూ, మీరు ధైర్యంగా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి అన్నాను. మాయా, ఎంత ధైర్యం తెచ్చుకోవాలి? ఎంత అని ఓపిక పట్టాలి? ఈ మనిషిని చూసావా? ఇతను మొదట నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయటానికి సిద్ధమయ్యాడు. మీరు అతనితో ఉండకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు అతనిపై కోర్టులో కేసెందుకు వేయలేదు? విడాకులు ఎందుకు తీసుకోలేదు? అతనికి బాగా డబ్బు పరపతి ఉన్నాయి. అతను తలుచుకుంటే నా డాక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సల్ చేయించగలడు. నన్ను ఇబ్బందులకు గురి చేసేవాడు. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. అందుకే మౌనంగా ఉండటమే మంచిది అనుకొని అతనికి కనపడకుండగా ఈ ఊరు వచ్చి బ్రతుకుతున్నాను. కానీ నాకేం తెలుసు, వీడు ఇంత త్వరగా మళ్ళీ పెళ్లి చేసుకొని ఆమె పరిస్థితి కూడా ఇంత దారుణంగా చేస్తాడు అని నేను ఊహించలేదు.
ఆమె పరిస్థితి కూడా అంటే మీతో కూడా ఇలాగే జరిగిందా మేడం అన్నాను. ఆమె మౌనంగా తలదించుకుంది. అవును, మేము మొదట కలిసినప్పుడు అతను ఇంతటి దుర్మార్గుడు అని నాకు తెలియదు. అతని మాటలు, ప్రవర్తన, అతని అందం చూసి మోసపోయాను. అతను బాగా డబ్బున్నవాడు, మంచివాడు అనుకున్నాను. అతను అందంగా ఉండటం వల్ల నేను కూడా అతని మాయలో పడిపోయాను. ఇంత అందమైన భర్త దొరకటం నా అదృష్టం అనుకున్నాను. నేను అతని ప్రేమలో పూర్తిగా మునిగిపోయాను. ఏం చేయటానికైనా సిద్ధపడిపోయాను. తొందరపడి అతనితో రహస్యంగా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యాను. పెళ్ళయ్యాక అతను నన్ను ఒక కొత్త ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా విషయం చెప్పలేదు. కొంతకాలం తర్వాత నేను ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను. ఆమె చాలా అందంగా ఉంటుంది అని నన్ను పరిచయం చేస్తాను అన్నాడు. పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అని నాతో చెప్పాడు. నిన్ను ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోలేను అన్నాడు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉండేవి, కానీ రాను రాను ఉన్నట్టుండి పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. నా పరిస్థితి కూడా ఈ అమ్మాయిలాగే తయారయ్యింది అంటూ తన మెడ దగ్గర నుంచి స్కార్ఫ్ను తీసి గుర్తును చూపిస్తూ నేనతడికి చెందిన దాన్ని అని చెప్పటానికి అతడు బలవంతంగా ఈ ముద్రను నా మెడపై వేయించాడు అంది. డాక్టర్ గారు, ఆమె పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దయచేసి వచ్చి సహాయం చేయండి అన్నాను. ఆమె సరే అని తల ఊపి ఆమెకు వైద్యం చేయటం ప్రారంభించింది. కొంతసేపు తర్వాత ఆమె కళ్ళు తెరిచింది. ఆమె ఏడుస్తూ, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అతను మా అమ్మ వాళ్ళతో ముందే నేను ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమె నా దగ్గర ఉండకుండగా వెళ్ళిపోయింది అన్నారు. అంత బాగా చదువుకున్న డాక్టరే అతనితో ఉండలేకపోయింది అంటే నేను ఎలా ఉండగలను అనుకున్నాను. పెళ్లి తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది. నన్ను అతని నుంచి కాపాడండి. అతడి పిచ్చి చేష్టలు తట్టుకోలేకపోతున్నాను. మొదటి రోజు రాత్రి నా మెడపై బలవంతంగా ఒక గుర్తును వేసి జంతువులా ప్రవర్తించాడు. ఆ నొప్పిని భరించలేక నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని ఏడవసాగింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆడవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు మరియు అందంగా ఉన్నవారు. ఈ అమ్మాయి కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అని చెప్పింది. కానీ తన రూపురేఖల్ని చూసి తను చిన్న వయసు అమ్మాయి అని నేను అనుకున్నాను. వీళ్ళిద్దరు అతనితో ఉండటానికి ఇష్టపడటం లేదు. కారణం, అతనికి డబ్బు ఉందని పొగరు. అందుకే అతను అందరితో దురుసుగా ప్రవర్తించేవాడు. అతని జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళు వచ్చిపోయారో తెలియదు. అతను అసలు పెళ్లికి అర్హుడే కాదు. అసలు భార్యని ఎలా చూసుకోవాలో అతనికి తెలియదు. డాక్టర్ గారు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని లోపలికి పిలిచి, మీ అమ్మాయి బ్రతకాలంటే, ఆమె భవిష్యత్తు బాగుండాలంటే మీరు మౌనంగా మీ అమ్మాయిని అతని నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. కానీ వాళ్ళు మౌనంగా ఉండలేదు. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి అతనితో విడాకులు తీసుకొని అతనిపై కేసు ఫైల్ చేసింది అని వార్త బయటికి వచ్చింది. అప్పుడు నేను డాక్టర్ గారితో, ఆ అమ్మాయి అతనితో తెగదెంపులు చేసుకొని విడాకులు తీసుకున్నట్టే మీరు కూడా అతనితో విడాకులు తీసుకోండి అన్నాను. కానీ డాక్టర్ గారు ఏమీ మాట్లాడలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. డాక్టర్ గారు ఎందుకు మాట్లాడటం లేదు అనుకున్నాను. డాక్టర్ గారు, మీరేమీ ఇబ్బంది పడవద్దు. నేను మీకు సహాయంగా ఉంటాను. అంతా సర్దుకుంటుంది. ఈ అమ్మాయి మీకంటే చాలా చిన్నది. అయినా కూడా ఎంతో ధైర్యం చేసింది. మీరు కూడా ఎంతో ధైర్యం కలిగిన వారు. మీరు కూడా అతనితో విడాకులు తీసుకోండి అన్నాను. ఈ మాటలు విని డాక్టర్ నా వైపు కోపంగా చూస్తూ, నువ్వెవరు? నా పర్సనల్ విషయాల్లో తలదూర్చి నాకు సలహాలు ఇవ్వటానికి? ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. నువ్విక్కడి నుండి వెళ్ళిపో అన్నారు. నాకు నోటి నుంచి మాట రాలేదు. అలా నిలబడిపోయాను. ఈ డాక్టరే తన యొక్క వ్యక్తిగత విషయాలు మరియు తన భర్తతో మొదటి రాత్రి విషయాలు నాతో పంచుకుంది. తన ఒంటిపై గాయాలను కూడా నాకు చూపించింది. కానీ ఇప్పుడు నువ్వెవరు అనేశారు? అనుకోకుండగా ఆమెకింత కోపం ఎందుకు వచ్చింది? అతని నుంచి విడాకులు తీసుకోండి అంటే ఆమెకు ఎందుకంత కోపం వచ్చింది? మేడం, నేను మీకు మంచి జరిగే విషయమే చెబుతున్నాను అన్నాను. మాయా, నువ్వు చెప్పే విషయం వల్ల నాకు ఏం లాభం చేకూరుతుంది? అతని గురించి నీకేం తెలుసు? ఈ నగరంలో డబ్బున్న వాళ్ళలో అతను ఒకడు. దాని విలువ నీకేం తెలుసు? మీరు డబ్బు కోసం ఎలాంటి పనులు చేయటానికైనా దిగజారిపోతారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచింది.
నేను ఈ విషయం గురించి ఎప్పుడైతే నా స్నేహితురాలితో పంచుకున్నానో అప్పుడు తను, మాయా, వాళ్ళ విషయాలలో తలదూర్చాల్సిన అవసరం నీకేంటి? వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఎంతైనా వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఈరోజు తిట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. మధ్యలో వెళ్ళిన వాళ్ళు విధవలవుతారు. డాక్టర్ హబీబాను మేము ఎప్పుడూ హాస్పిటల్లోనే చూశాము. ఆమె చాలా మంచిది. అందరితో చాలా బాగా మాట్లాడేది. ప్రత్యేకించి నాతో చాలా చనువుగా ఉండేది. కానీ ఈ మధ్య ప్రతిదానికి ఆమె నాపై కోప్పడుతుంది, చిరాకు పడుతుంది. ఒకరోజు ఆమె 2 నెలల సెలవు కోసం అర్జీ పెట్టుకుంది. ఆమె సెలవు శాంక్షన్ అయ్యింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, మేడం, మీరు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. అలాంటిది ఇన్ని రోజులు ఎందుకు సెలవు పెట్టారు అని అడిగాను. నేను నీకెందుకు సమాధానం చెప్పాలి? మేడం, మీరు మాతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? మీరు మీ పర్సనల్ విషయాలు నాతో చాలా పంచుకున్నారు. అవును, పంచుకున్నాను. అయితే నీకు నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదు. నీ పని నువ్వు చూసుకో. నా జీవితం నా ఇష్టం. నీతో సలహాలు తీసుకునేంతగా నేను దిగజారలేదు. అసలు నీకు నా పర్సనల్ విషయాల గురించి చెప్పవలసింది కాదు. నువ్వు నా వెనకాల ఎందుకు పడ్డావు? నీకేమి పని పాట లేదా అని మాట్లాడి ఆమె నా పరువు తీసేసింది. నేను సిగ్గుతో తలదించుకున్నాను. మేడం, నన్ను క్షమించండి. ఇక నుంచి ఎట్టి పరిస్థితులలోనూ మీ విషయాలలో కలగజేసుకోను అన్నాను. ఆమె హాస్పిటల్లో గైనకాలజిస్ట్ వార్డ్ ఇన్ఛార్జ్. నేను కేవలం ఒక నర్సుని. ఆమెకు నాకు పొత్తు అస్సలు సరిపోదు. కొంతకాలం తర్వాత మేము ఒక వార్త విన్నాం. అది విని నాకు దిమ్మ తిరిగిపోయింది. ఎవరు అసలు ఎవరు నకిలీ అని గుర్తించలేకపోయాను. డాక్టర్ హబీబా ఆమె భర్త చెంతకు చేరుకుంది అని విన్నాను. వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు పెద్ద పార్టీ ఇస్తున్నట్టు తెలిసింది. ఆ పార్టీకి ఊరిలోని చాలా పెద్ద మనుషులు వచ్చారు. ఆమెను అతని పక్కన ఆనందంగా చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే ఆమె చాలాసార్లు చెప్పేది, నేను ఆ మనిషి ముఖం మళ్ళీ చూడదలుచుకోలేదు. ఇలాంటి దుర్మార్గుడి దగ్గర మళ్ళీ ఎవరు వెళ్తారు అనేది. కానీ ఆమె భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసాక, ఆమె అతని నుంచి విడాకులు తీసుకుంది అని తెలిసి మళ్ళీ అతని దగ్గర చేరింది. అంతేకాకుండా అంత డబ్బున్న వ్యక్తి ఈ అమ్మాయిని వదిలేశాడు అంటే ఈమె ప్రవర్తనే బాగా ఉండకపోవచ్చు అని పుకార్లు లేపారు. ఇప్పుడు ఈమెకు రెండో పెళ్లి జరగటం కూడా కష్టమే అని చర్చించుకుంటున్నారు. డాక్టర్ హబీబా ఎంత స్వార్థపరురాలు. తన స్వార్థం కోసం పక్కవారి జీవితాలని కూడా పణంగా పెట్టింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావటం లేదు. డబ్బు కోసం, హోదా కోసం ఇంతగా దిగజారుతారా అనిపించింది. అతను ఎంతటి దుర్మార్గుడైనా అతని దగ్గర డబ్బులు ఉండటమే దీనంతటికీ కారణం. బహుశా ఆమె ప్రేమతో తన్ని మార్చుకుందామని ఆలోచించి ఉండవచ్చు. ఆమె మా హాస్పిటల్లో పనిచేయటం మానేసింది. పట్టణంలో పెద్ద హాస్పిటల్లో చేరింది. త్వరలోనే ఒక క్లినిక్ కూడా తెరిచింది. కొంతకాలంలోనే లక్షలు సంపాదించటం మొదలుపెట్టింది. 1 సంవత్సరంలోనే తన పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించింది. ఈ ఖర్చంతా తన భర్తే భరించాడు అని తెలిసింది. ఆమె కోట్లల్లో సంపాదిస్తుంది. కానీ మేము ఎక్కడున్నామో అక్కడే పడి ఉన్నాము. నేను తెలివి తక్కువ దాన్ని. ఆమె జీవితం ఏమవుతుందో అని బాధపడుతూ ఉండిపోయాను. కానీ నేను ఎప్పుడైతే ఆమె నిర్మించిన పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం కోసం వెళ్ళాను, నాకు ఉద్యోగం ఇవ్వటానికి ఆమె నిరాకరించింది. ఎందుకంటే వాళ్ళ గతం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఈ కథ వల్ల మీరేం తెలుసుకున్నారు? ఏ కారణం లేకుండగా ఒకరి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.